వెల్కమ్ బ్యాక్. అతను ఒక కెమిస్ట్రీ స్టూడెంట్. తెలివితో ఉన్నతంగా ఎదగాలి అనుకున్నాడు, కానీ ఎంచుకున్నది మాత్రం రాంగ్ రూట్. ఎదగాలి అనుకున్నది ఓ శాస్త్రవేత్తగా కాదు, డ్రగ్ డాన్గా. మీరు వినేది నిజమే. డ్రగ్స్ తయారు చేసి స్వదేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదించాలి అనుకున్నాడు. డ్రగ్స్ కూడా తయారు చేశాడు, కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఫ్యాక్టరీలో సాధారణ ఉద్యోగిగా ఉండే వ్యక్తి ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు. విష పదార్థాలను తయారు చేస్తూ డాన్గా ఎదుగుతాడు. వాటిని విదేశాలు కూడా ఎగుమతి చేస్తూ ప్రపంచ దేశాలకు శాసించే కింగ్ పిన్గా మారుతాడు. టాలీవుడ్లో ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఓ యువకుడు. సినిమాల్లో హీరోలను ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి విలన్ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాడు. తాను కూడా రియల్ లైఫ్లో డాన్గా ఎదగాలి అనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మేన శ్రీనివాస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేశాడు. సూర్యాపేటలోని ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీగా ఉద్యోగాన్ని సంపాదించాడు. భార్యా పిల్లలతో హైదరాబాద్కి మకాం మార్చాడు. 1998 నుంచి హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్రీగా ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఇలా 2016 వరకు పలు కంపెనీలు పనిచేసిన శ్రీనివాస్ జీవితంలో మరింత ఎదగాలని కలలు కన్నాడు. ఉద్యోగం చేయడం, జీతం తీసుకోవడం, కుటుంబాన్ని పోషించడం ఇంతేనా జీవితం అనుకున్నాడు. తనకున్న కెమిస్ట్రీ పరిజ్ఞానంతో ఏదైనా సాధించాలని తపన పడ్డాడు. ఈ తపన వక్ర మార్గంలో వెళ్ళింది. తనకున్న మేధస్సును డ్రగ్స్ తయారీ వైపు మళ్లించాడు. మార్కెట్లో డ్రగ్స్ కుండే డిమాండ్ని క్యాష్ చేసుకుంటే డబ్బుకు డబ్బు, తక్కువ టైంలో డౌన్ అయిపోవచ్చు అనుకున్నాడు. ఈ ఆలోచనను తన మిత్రుడు కాకర చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు, తాడి లక్ష్మణులతో షేర్ చేసుకున్నాడు. ఇందుకు వీళ్లు కూడా సహకరిస్తామని అన్నారు. పోలిశెట్టి రాంబాబు డ్రగ్స్ దందాకి కావాల్సిన పెట్టుబడులు పెడతానన్నాడు. చంద్రశేఖర్ ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న అనుభవం ఉండడంతో తాము ప్రారంభించబోయే కంపెనీని కూడా తానే చూసుకుంటారని చెప్పాడు. తాడి లక్ష్మణ్ మెయింటెనెన్స్ చూసుకుంటారని చెప్పారు. నలుగురు కలిసి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించాలి అనుకున్నారు. మేన శ్రీనివాస్ కూకట్పల్లి వై జంక్షన్లోని నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును కలిశాడు. తాను ఒక డ్రగ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలి అనుకుంటున్నానని చెప్పాడు. సహకరించాలని కోరాడు. దీంతో రాజేశ్వరరావు ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను శ్రీనివాస్కు కొన్ని లక్షల రూపాయలకు అమ్మాడు. ఆల్ఫ్రాజోలం తయారీకి వినియోగించే ముడి సరుకులను కూడా తన కెమికల్ షాప్ నుంచి సప్లై చేసేలా ఒప్పందం చేసుకున్నాడు రాజేశ్వరరావు. మనుషులు రెడీ, మెటీరియల్ రెడీ, ఫార్ములా కూడా రెడీ. ఇక డ్రగ్స్ తయారు చేయడానికి ఒక రహస్య స్థలం కోసం వెతికారు. ఘట్కేసర్ పరిధిలోని దివ్యానగర్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సిటీ శివారు ప్రాంతం. అందులోనూ దివ్యానగర్లో పెద్దగా నివాస గృహాలు లేకపోవడంతో ఇదే అనువైన స్థలంగా ఎంచుకున్నారు. నెలకు 5,000 రూపాయలు అద్దెకు ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు. ఈ నెల 5 నుంచి డ్రగ్స్ తయారీ స్టార్ట్ చేశారు. శ్రీనివాస్ స్నేహితులు కూడా ఫార్మా కంపెనీలో చేసిన అనుభవం ఉండడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ కెమికల్ను ఎంత మోతాదులో కలపాలో, ఏ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని పూర్తి అవగాహనతో 15 రోజుల పాటు కష్టపడి చివరకు 3 కిలోల ఆల్ఫ్రాజోలం డ్రగ్ని తయారు చేశారు. వాటిని ప్యాకెట్లుగా మార్చి సప్లైకి సిద్ధంగా ఉంచారు. తయారు చేసిన ఆల్ఫాజోలంను విక్రయించేందుకు నిజామాబాద్కి చెందిన సునీల్తో ఒప్పందం చేసుకున్నారు. నిజామాబాద్లో సప్లై చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇంతలో సీన్ రివర్స్ అయింది. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు సునీల్ ఇంటిపై రైడ్ చేశారు. ఆల్ఫాజోలం డ్రగ్తో పాటు శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్ తయారీకి సహకరిస్తున్న చంద్రశేఖర్, రాంబాబు, ఫార్ములాతో పాటు మెటీరియల్ అమ్మిన రాజేశ్వరరావు, లక్ష్మణ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంట్లో తయారు చేసిన 3 కిలోల ఆల్ఫాజోలంతో పాటు తయారీ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో 20 లక్షలు సంపాదించొచ్చు అనుకున్న శ్రీనివాస్ కలలు తలకిందులయ్యాయి. కేవలం వారం రోజుల్లో తయారయ్యే ఈ డ్రగ్కు మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉండడం, 10 రెట్ల లాభాలు వస్తుండడంతో కోట్లు సంపాదించుకోవచ్చని అడ్డదారులు తొక్కాడు. నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, గతంలో డ్రగ్స్ తయారు చేశారా, మిగతా ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లోకల్గా పెడ్లర్స్ ఉన్నారా అనే పూర్తి వివరాలు విచారణలో తెలుస్తామన్నారు డీసీఏ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి చాలా సూటబుల్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ ఇల్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒక దాదాపుగా 20-25 డేస్ తిరిగినట్టు తెలుస్తున్నది. ఫైనల్లీ దీన్ని ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఈ లొకాలిటీ దీంట్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరు ఉండలేరు. ఈ ఇల్లు ఉన్నటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండట్లేదు. కాబట్టి దీనికి తమకు అనువైనటువంటి ప్రాంతంగా డిసైడ్ చేసుకుని తీసుకోవడం జరిగింది. ఈ నెల 5th నాడు దీన్ని రెంట్ తీసుకున్నారు. దాదాపుగా ఈ 15 డేస్లో లాస్ట్ 15 డేస్లో ఈ 7 స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ఆల్ఫాజోరం తయారు చేయాలంటే 4 రకాలైనటువంటి కెమికల్స్తోని సింథసిస్ చేసి ఒక్కొక్క రియాక్షన్ ఎట్లా వస్తుందో అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక 7 స్టేజెస్ ఉంటుంది. ఈ 7 స్టేజెస్ దాటడానికి వీళ్ళకి 15 డేస్ పట్టింది. 15 డేస్లో వీళ్ళు 2.9 కేజీలు 2 kg 900 grams ఆల్ఫాజోరం రెడీ చేసినారు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకో 3 కేజీలు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా రెడీ పెట్టుకున్నారు. ఆల్ఫాజోరం తయారు చేయడానికి ఒక కెమికల్ అనలిస్ట్ దగ్గర ఈ ఫార్ములా కొనుక్కోవడం జరిగింది 1 లక్ష రూపాయలకు. మరి ఆ ఫార్ములాను ఉపయోగించి ఈ ఆల్ఫాజోరం తయారు చేయడం జరిగింది. టోటల్ 5 మెంబర్స్, ఇంకొక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు. సిపి రెడ్డి అని ఈ ఫార్ములా అమ్మినటువంటి వ్యక్తి, అతనితో కలిపితే టోటల్ 6 మెంబర్స్. ఒక 2-3 లక్షలు ఖర్చు పెడితే 30 లక్షలు వస్తుందని చెప్పి ప్లాన్ చేసినారు.